హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీ అకాడమీ లెక్చర్ నంబర్ 18. ఈరోజు లెక్చర్ లో మనము ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనే కొత్త కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతాం. ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, ఫస్ట్ దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఇట్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ త్రూ ఏ గివెన్ ఏరియా గివెన్ సర్ఫేస్. ఒక సర్ఫేస్ గుండా ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనే దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. ఓకేనా? అదే మనం యూనిట్ ఏరియా తీసుకున్నామంటే దాన్ని లైన్ డెన్సిటీ అంటాం. లేదా ఎంత ఏరియా ఇచ్చుంటే అంతలో ఎన్ని ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అని పాస్ అవుతున్నాయి, దాన్ని మనం ఏమంటాం అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక సర్ఫేస్ తీసుకున్నాం అన్నమాట. ఓకేనా? దీని యొక్క ఏరియా వచ్చి డిఎస్ అనుకుందాం. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు మనం ఫిజిక్స్ లో ఏరియాని కన్సిడర్ చేసుకోవడానికి ఏరియల్ వెక్టార్ని యూజ్ చేస్తాం అనమాట. ఏరియల్ వెక్టార్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సర్ఫేస్ ఏరియా అనుకోండి. ఈ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఒక వెక్టార్ని ఉంచుకుంటాం, దాన్ని ఏరియల్ వెక్టార్ అంటాం. ఇప్పుడు ఈ డిఎస్ ఏరియాకి మనం ఏం చేస్తామంటే ఒక వెక్టార్ని కన్సిడర్ చేద్దాం, దీన్ని డిఎస్ బార్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది టీటా యాంగిల్ తో దీనిలో పాస్ అవుతుంది. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ ఏరియా నుంచి పాస్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీని నుంచి పాస్ అయ్యే ఫ్లక్స్ ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు? డిపై ఈక్వల్స్ టు, అంటే చూడండి, ఇప్పుడు చూడండి, ఈ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పాస్ అవుతుంది, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, టీటా యాంగిల్ చేస్తుంది దేంతో? ఏరియల్ వెక్టార్ తో. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఈని కనుక మనం కాంపోనెంట్స్ గా డివైడ్ చేస్తే, క్లియర్ స్టూడెంట్స్, ఇదేమో ఈ టీటా అయితే ఇది ఈ కాస్ టీటా అవుతుంది, ఇదేమవుతుందంటే ఈ సైన్ టీటా అవుతుంది. ఇక్కడ మనం చూస్తే బాగా అర్థమవుతుంది అనమాట. ఫ్లక్స్ అనేది ఇట్ ఈస్ ద ఫీల్డ్ లైన్స్, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ త్రూ ద సర్ఫేస్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఈ సైన్ టీటా వల్ల ఎలాంటి ఫ్లక్స్, ఎలాంటి లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి పాస్ అవడం గివెన్ ఏరియా వల్ల. కేవలం దేని వల్ల పాస్ అవుతుంది అంటే కేవలం ఈ కాస్ టీటా వల్ల పాస్ అవుతుంది. కాబట్టి మనం డి పైని ఎలా ఇండికేట్ చేయొచ్చు అంటే ఈ కాస్ టీటా ఇంటూ డిఎస్ లాగా. అంటే ఏ లైన్స్ అయితే సర్ఫేస్ నుంచి పాస్ అవుతుందో దాన్ని మాత్రం మనం తీసుకుంటాం. ఇక్కడ ఎంత అంటే ఈ కాస్ టీటా మాత్రమే. క్లియర్ స్టూడెంట్స్? దేర్ఫోర్ డి పై ఈక్వల్స్ టు ఈడిఎస్ కాస్ టీటా. సింపుల్ గా డి పై ఈక్వల్స్ టు ఈ బార్ డాట్ డిఎస్ బార్ లా తీసుకోవచ్చు. క్లియర్ స్టూడెంట్స్? ఒకవేళ ఇప్పుడు మనం చిన్న ఏరియా తీసుకున్నాము, ఓకేనా, ఒకవేళ పెద్ద ఏరియా తీసుకున్నామంటే మనము పై అనేది వస్తుంది అనమాట. కంప్లీట్ ఫ్లక్స్ కావాలంటే పై ఈక్వల్స్ మనకి ఏమవుతుందంటే ఇంటిగ్రల్ డి పై ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్. క్లియర్ స్టూడెంట్స్? ఇది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే. ఓకేనా? ఇంకా దీని విషయానికి వచ్చామనుకోండి, ఇది ఒక స్కేలార్ క్వాంటిటీ అన్నమాట. ఇట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఎందుకు? ఇక్కడ మనకు వచ్చిన రిజల్ట్ వచ్చి స్కేలార్ ప్రోడక్ట్ కాబట్టి ఇది ఒక స్కేలార్ క్వాంటిటీ అన్నమాట. ఓకేనా? ఇట్ కెన్ బి పాజిటివ్, నెగటివ్ ఆర్ జీరో. ఓకేనా? ఇది పాజిటివ్ అవ్వచ్చు, నెగటివ్ అవ్వచ్చు, జీరో కూడా అవ్వచ్చు అనమాట. ఓకేనా? బై కన్వెన్షన్ ఎప్పుడు పాజిటివ్ అంటామంటే ఒక సర్ఫేస్ ని లీవ్ చేసేటప్పుడు పాజిటివ్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? ఎప్పుడు నెగిటివ్ అంటామంటే సర్ఫేస్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నెగిటివ్ అంటాం అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా పాజిటివ్, నెగిటివ్. అదే నెంబర్ ఆఫ్ లైన్స్ ఎంటరింగ్ ద సర్ఫేస్ ఈక్వల్స్ నెంబర్ ఆఫ్ లైన్స్ లీవింగ్ ద సర్ఫేస్.
లేకపోతే అసలు ఆ సర్ఫేస్ నుంచి లైన్స్ పోకపోతే మనం ఏమంటామంటే జీరో ఫ్లక్స్ అంట. క్లియర్ స్టూడెంట్స్, ఇది ఇట్ కెన్ బి పాజిటివ్, నెగిటివ్ ఆర్ జీరో. ఓకేనా. ఇంకా దీని యొక్క యూనిట్స్ విషయానికి వచ్చామనుకోండి, దీని యొక్క యూనిట్స్ ఏమవుతుంది అంటే చూడండి, ఫ్లక్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా లెక్క చెప్తున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటేనే న్యూటన్ పర్ కులం, ఏరియా అంటే మీటర్ స్క్వేర్, అంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కులం అని చెప్పచ్చు. లేకపోతే దీన్నే వోల్ట్ ఇంటూ మీటర్ అనొచ్చు, లేకపోతే దీన్నే గాస్ అని కూడా అనొచ్చు అనమాట. క్లియర్ స్టూడెంట్స్, ఇంకా దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా విషయానికి వచ్చామనుకోండి, దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి చూడండి. ఫోర్స్ mL/(T⁻²). ఓకేనా. చార్జ్ అంటే కరెంట్ ఇంటూ టైం కాబట్టి I ఇంటూ T. మీటర్ స్క్వేర్ అంటే లెంత్ స్క్వేర్. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఏమవుతుంది, ఇది L³ T⁻³ I⁻⁻1. This is the dimensional formula of the electric flux అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఇవి వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకొక విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ do not depend on shape of the body లేకపోతే సర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది ఇలా వెళ్తున్నాయి అనుకుందాం. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 సర్ఫేసెస్ తీసుకున్నాను. ఒకటి సర్క్యులర్ సర్ఫేస్, ఇంకొకటి ఇలా తీసుకున్నాను, హెమిస్పెరికల్ సర్ఫేస్, ఇంకొకటి ఇర్రెగ్యులర్ సర్ఫేస్ ఒకటి తీసుకున్నాను. వీటి యొక్క రేడియస్ అనేది సేమ్ గా ఉంది. లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క దాంట్లో మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంతో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి, ఇప్పుడు చూడండి, ఇది ఒక సర్క్యులర్ రీజన్ అని చెప్పాను కాబట్టి ఓకేనా. చూడండి, ఫ్లక్స్ అనేది ఎంటర్ అవుతుంది. ఓకేనా, నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఏరియల్ వెక్టార్ని తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నుంచి ఎంత ఫ్లక్స్ పాస్ అవుతుంది అంటే చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది. నెక్స్ట్ ఏరియల్ వెక్టార్ కూడా ఇదే డైరెక్షన్ లో ఉంది కాబట్టి పై అనేది E⁻.S⁻, పై ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఇది మొత్తం సర్క్యులర్ రీజన్ లో ఉంది కాబట్టి πr² వస్తుంది దీనికి, ఈ సర్క్యులర్ రీజన్కి. అయితే దీనికి తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను స్మాల్ ఏరియా డిఎస్ని తీసుకున్నాను అనుకోండి. ఓకేనా, ఈ డిఎస్కి ఇప్పుడు నేను ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది, దీనికి ఏరియల్ వెక్టార్ వచ్చి డిఎస్ ఇలా తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, అలా ఒక్కొక్క చిన్న ఏరియా తీసుకునేసరికి ప్రతి దానికి వచ్చి డిఎస్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. వీటన్నిటి ఇంటిగ్రేట్ చేసి రాయాలంటే కొద్దిగా కష్టం. కానీ మనం ఇక్కడ గమనించామనుకోండి, దీంట్లో నుంచి ఎన్ని లైన్స్ అయితే పాస్ అవుతున్నాయో దీంట్లో నుంచి కూడా అన్ని లైన్స్ పాస్ అవుతున్నాయి. కాబట్టి ఈ ఏరియాలో ఎంత పాస్ కనుక్కోవాలనుకుంటే దీంట్లో ఎంత పాస్ అని తెలుసుకుంటే చాలు కదా. అంటే ఏదైనా సరే ఇర్రెగ్యులర్ సర్ఫేస్ లో కనుక కేవలం దీనికి ఒకటే కాదు, దీనికి కూడా అంతే. ఒక్కొక్క సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఏరియల్ వెక్టార్స్ అనేవి చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క స్మాల్ ఏరియాస్ తీసుకున్నప్పుడు దానికి సర్ఫేస్ ఏరియల్ యొక్క వెక్టార్స్ యొక్క డైరెక్షన్స్ డిఫరెంట్ గా రావచ్చు. ఇప్పుడు టోటల్ కనుక్కో అంటే ప్రతిదాన్ని మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ వీ కెన్ సింప్లీ టేక్ ఏ సింపుల్ సర్ఫేస్. సింపుల్ గా ఒక సర్ఫేస్ తీసుకున్నామా,
దాని నుంచి నెంబర్ ఆఫ్ ఫ్లక్స్ లైన్స్ ఎన్ని పాస్ అవుతున్నాయి కనుక్కున్నాం అనుకోండి, ఈజీగా రిమైనింగ్ సర్ఫేస్ లో కనుక్కోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు దీనిలో కూడా ఎంత వస్తుందంటే పై ఈక్వల్స్ టు ఈ పై ఆర్ స్క్వేర్ వస్తుంది. దీనిలో కూడా పై ఈక్వల్స్ టు ఈ పై ఆర్ స్క్వేర్ వస్తుంది. స్టూడెంట్స్, అంటే మనం ఫ్లక్స్ కనుక్కోవాలి. ద నంబర్ ఆఫ్ ఫ్లక్స్, ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పాసింగ్ త్రూ గివెన్ సర్ఫేస్ ఏరియా డు నాట్ డిపెండ్ ఆన్ ఇట్స్ షేప్. క్లియర్ స్టూడెంట్స్? బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని రిలేటెడ్ న్యూమరికల్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చాలు. ఓకే స్టూడెంట్స్, ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పైన కొన్ని బేసిక్ న్యూమరికల్స్ సాల్వ్ చేద్దాం. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక సర్క్యులర్ సర్ఫేస్ ఉందన్నమాట. దీని యొక్క రేడియస్ ఎంత ఉందంటే క్యాపిటల్ ఆ. క్లియర్ స్టూడెంట్స్? దీని యొక్క వెక్టార్ ఎన్ క్యాప్ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి 60 degrees విత్ ద సర్ఫేస్ చేస్తాం. ఎంతో సర్ఫేస్ 60 degrees. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ వెళ్తారు, యాంగిల్ ఎంత ఉందంటే 60 degrees ఉందన్నమాట. ఇప్పుడు దీనిలో నుంచి పాస్ అయ్యే ఫ్లక్స్ ఎంతో కనుక్కోవాలి. పై వాల్యూ సింపుల్ గా పై ఈక్వల్స్ టు ఈ డాట్ ఎస్ ఇంటూ, చూడండి దీని యొక్క ఏరియా, సర్కిల్ యొక్క ఏరియా ఏమవుతుందంటే పై ఆర్ స్క్వేర్ అవుతుంది. పై ఆర్ స్క్వేర్ కాస్ 60 degrees తీసుకోవాలంటే కాదు, యాంగిల్ ఇట్ ఈస్ బిట్వీన్ ఏరియా వెక్టార్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ 60 అయితే ఇది ఎంత ఉంటుందంటే 30 degrees ఉంటుంది కాబట్టి కాస్ 30 degrees. క్లియర్? అప్పుడు పై నాకు ఏమవుతుందంటే ఈ పై ఆర్ స్క్వేర్ కాస్ 30 degrees అంటే √3/2. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ ఇదే తరహాలో ఇంకో క్వశ్చన్ ఇస్తున్నా. ఈసారి సర్క్యులర్ సర్ఫేస్ కాకుండా ఒక స్క్వేర్ సర్ఫేస్ తీసుకుందాం. ఒక స్క్వేర్ సర్ఫేస్ ఉంది, దీనికి కూడా యూనిట్ వెక్టార్ ఎన్ క్యాప్ తీసుకుందాం, ఏరియల్ వెక్టార్. ఇప్పుడు దీని నుంచి కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పాస్ అవుతుంది, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ విచ్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 37 degrees విత్ ద నార్మల్. ఇఫ్ దీని యొక్క సైడ్ లెంత్ ఏ అయితే యూ నీడ్ టు ఫైండ్ ద ఫ్లక్స్. సింపుల్, మళ్ళీ సేమ్ ఫార్ములా. పై ఈక్వల్స్ టు ఈ బార్ డాట్ ఎస్ బార్ ఈ ఇంటూ, చూడండి ఇది స్క్వేర్, స్క్వేర్ యొక్క ఏరియా ఏమవుతుందంటే ఏ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ దట్ వెక్టర్, ఏరియల్ వెక్టర్ కాస్ 37. కాస్ 37 degrees ఎంత అంటే 4/5 ఈ ఏ స్క్వేర్ 4e² అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సేమ్. మళ్ళీ ఈసారి ఏం చేశానంటే స్క్వేర్ తీసుకున్నాను, ఆఫ్ లెంత్ ఏ. కాకపోతే ఈసారి ఏం చేశానంటే ఒక ఛార్జ్ని ఇక్కడ ప్లేస్ చేశాను అన్నమాట. ఛార్జ్ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఇప్పుడు ఈ ఛార్జ్ వల్ల ఈ స్క్వేర్ సర్ఫేస్ పైన ఫ్లక్స్ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. డైరెక్ట్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆయన పాస్ అవుతుంది, డైరెక్ట్ ఫార్ములా యూస్ చేసుకొని అప్లై చేసాం. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? చూడండి, ఛార్జ్ ఇక్కడ ప్లేస్ చేసాము, ఛార్జ్ నుంచి ఏమొస్తుందంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి వస్తాయి. త్రూ ద సర్ఫేస్ వచ్చి ఇలా వెళ్తా ఉంటాయి. ఓకేనా? ఇంకొన్ని లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇలా బయటకు వస్తూ ఉంటాయి, ఇంకొన్ని లైన్స్ ఆఫ్ ఫోర్స్ లోపలికి వెళ్తాం. అంటే మొత్తానికి సర్ఫేస్ నుంచి ఫ్లక్స్ ఎంత వస్తుందంటే ఇట్స్ సింప్లీ 0. ఎందుకు సార్? ఎందుకంటే ఏరియల్ వెక్టర్ తీసుకున్నాను అనుకోండి, ఎన్ క్యాప్ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఉంది, చార్జ్ చూస్తే ఇక్కడ ఉంది. ఓకేనా? ఫ్లక్స్ చూస్తే ఇలా పాస్ అవుతుంది. అంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి
ఈ ఏరియల్ వెక్టార్కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 90 degrees యాంగిల్ వస్తుంది. పై ఈక్వల్స్ టు ఈ బార్ డాట్ ఎక్స్ బార్ కాస్ 90 degrees. కాస్ 90 ఎంత అంటే 0, కాబట్టి ఫ్లక్స్ నాకు ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది అనమాట. అంటే ఏదైనా సర్ఫేస్ పైన గనక ఛార్జ్ను ప్లేస్ చేస్తే ఆ ఛార్జ్ వల్ల ఫ్లక్స్ దానిపైన ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు సేమ్ ఇదే తరహాలో ఒక ఛార్జ్ వల్ల ఫ్లక్స్ ఎంత వస్తుంది, అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఒక పాయింట్ ఛార్జ్ వల్ల అట్ ఏ డిస్టెన్స్ ఎక్స్ ఒక సర్క్యులర్ రీజన్ పైన ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత పాస్ ఉందో కనుక్కోబోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్క్యులర్ రీజన్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకుందాం. ఇప్పుడు దీంట్లో పాస్ అయ్యే ఫ్లక్స్ ఎంతో కనుక్కోవాలి. సో సింపుల్గా ఫ్లక్స్ అంటే ఈ బార్ డాట్ ఎస్ బార్. ఓకేనా? ఇప్పుడు ఈ డ్యూ టు పాయింట్ చార్జ్ ఇస్ కే క్యూబ్ బై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ అనే డిస్టెన్స్ ఉంది కాబట్టి కే క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్. అండ్ ఎస్ అంటే దీని ఒక ఏరియా విచ్ మీన్స్ పై ఆర్ స్క్వేర్ చేస్తే అయిపోతుంది కదా అనుకుంటే పప్పులో కాల్ వేసినట్టే. ఎందుకంటే ఈ ఫార్ములా ఎలాంటి సందర్భాల్లో వాడాల్సి వస్తుంది అంటే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సర్క్యులర్ రీజన్లో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పాస్ అవుతుంది అనుకోండి. అప్పుడు చూడండి, సర్క్యులర్ రీజన్కి ఏరియల్ వెక్టర్ ఏ బార్ ఇలా వస్తుంది. ఓకేనా? అప్పుడు సింపుల్గా మనం ఈ బార్ డాట్ ఎస్ బార్, ఎందుకంటే ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్కి సేమ్ అదే విధంగా ఏరియల్ వెక్టర్ మధ్య యాంగిల్ వచ్చి 0 degrees ఉంది కాబట్టి ఈఎస్ కాస్ థీటా కాస్ 0 degrees కాబట్టి ఈ ఫార్ములా మనం అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ అలా ఉందా? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందా? ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అన్ని 0 degrees యాంగిల్ చేస్తున్నాయంటే అలా కాదన్నమాట. ఎందుకంటే చూడండి ఒకసారి, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది ఇలా పాస్ అవుతుంది. ఓకేనా? అంటే ఈ సర్క్యులర్ రీజన్ నుంచి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎంత డిస్టెన్స్ ఉందంటే ఎక్స్ అనే డిస్టెన్స్ లో ఉంది. ఇది చూడండి, డిస్టెన్స్ పెరుగుతూ పోతుంది. అంటే పైకి వెళ్ళే కొద్దీ ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది యాంగిల్ మారుతుంది, డిస్టెన్స్ మారుతుంది. అలాంటప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు అంటే యూజ్ చేయలేమన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ సర్క్యులర్ రీజన్ లో నుంచి ఒక చిన్న పార్ట్ తీసుకొని దాంట్లో నుంచి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేసి మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. క్లియర్ స్టూడెంట్స్? కాబట్టి నేను ఇంకోసారి డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక చార్జ్ క్యూ, డిస్టెన్స్ ఎక్స్ ఫ్రమ్ యాక్సిస్, దీని యొక్క రేడియస్ ఎంత అన్నాను? ఆర్ అన్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేస్తున్నా అంటే దీంట్లో నుంచి ఒక చిన్న రీజన్ ని తీసుకుంటున్నా, చిన్న రింగ్ ని తీసుకుంటున్నా. దీని యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అనుకుంటాను, దీని యొక్క థిక్నెస్ వచ్చి డిఆర్ అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీంట్లో నుంచి పాస్ అయ్యే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రతి రీజన్ తో సేమ్ యాంగిల్ చేస్తుంది, సేమ్ లెంత్ అనేది ఉంది. ఇక్కడ యాంగిల్ టీటా అయితే ఈ యాంగిల్ కూడా ఎంత అవుతుందంటే టీటా అనే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీనివల్ల ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంతో కనుక్కుందాం. దాన్ని డి పై అనుకుందాం. డి పై ఏమవుతుందంటే చూడండి, ఈ పాయింట్ చార్జ్ క్యూ వల్ల ఓకేనా ఎంత డిస్టెన్స్ లో ఉంది అంటే చూడండి, ఇది ఎక్స్ అనే డిస్టెన్స్ ఫ్రమ్ ద యాక్సిస్. ఓకేనా? దీని యొక్క రేడియస్ ఆర్ కాబట్టి రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిస్టెన్స్ లో ఉందన్నమాట ఎలిమెంట్. ఇప్పుడు డి పై ఈక్వల్స్ టు నాకు ఏమవుతుందంటే ఈ బార్ డాట్ డిఎస్ బార్ అవుతుంది. దీని యొక్క ఏరియా డిఎస్ అవుతుంది, ఎందుకంటే స్మాల్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఓకేనా? హూస్ ఏరియా ఇస్ డిఎస్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు డి పై ఈక్వల్స్ టు ఈ బార్ నాకు ఏమవుతుందంటే కే క్యూ బై ఆర్ స్క్వేర్ కాబట్టి కే క్యూ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. క్లియర్ స్టూడెంట్స్? డాట్ డిఎస్ బార్. ఇప్పుడు నాకు డిఎస్ ఏమవుతుందంటే చూడండి, సర్క్యులర్ ఫామ్ లో ఉంది,
హూస్ రేడియస్ ఇస్ ఆర్ ఏమవుతుందంటే 2π స్మాల్ ఆర్, ఏరియా మొత్తం కనుక్కోవాలి కాబట్టి ఇంటూ డిఆర్ అంటే 2πr dr డాట్ డిఎస్ అంటే కాస్ టీటా. కాస్ టీటా ఇప్పుడు దీని ప్రకారం కాస్ టీటా ఏమవుతుంది చూడండి, టీటా ఉంది, కాస్ టీటా ఏమవుతుందంటే x/√r² ప్లస్ x² అవుతుంది. అది రాసుకుందాం, x/√r² ప్లస్ x². క్లియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఎలా చేసాను మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు నాకు టోటల్ పై ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ దిస్ ఎంటర్ సర్క్యులర్ రీజన్ కావాలనుకుంటే ఫస్ట్ ఈ రింగ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇలాంటి రింగ్స్ చాలా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 0 నుంచి R రేడియస్ వరకు. కాబట్టి పై ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ చేయాలి, ఇంటిగ్రేట్ చేద్దాం. ఫస్ట్ కాన్స్టెంట్స్ బయటకు రాసుకుందాం. 2 కాన్స్టెంట్, k కాన్స్టెంట్, q కాన్స్టెంట్, పై కాన్స్టెంట్, 2k q పై. నెక్స్ట్ ఇంకేం కాన్స్టెంట్స్ ఉన్నాయి, అట్ డిస్టెన్స్ ఆఫ్ x అన్నాం కాబట్టి x కూడా కాన్స్టెంట్. క్లియర్ స్టూడెంట్స్, ఇంటిగ్రల్ 0 నుంచి r వరకు ఏమున్నాయంటే r dr బై x² ప్లస్ r² ప్లస్ x² ఇంటూ √r² ప్లస్ x² ని r² ప్లస్ x² హోల్ పవర్ 3/2 లా రాసుకున్నాం. ఇప్పుడు దీని యొక్క వాల్యూ కనుక్కుందాం. చూడండి, పై ఈక్వల్స్ 2kq πx. ఇప్పుడు దీని వాల్యూ మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ దాన్ని సాల్వ్ చేద్దాం. దానికోసం ఫస్ట్ ఏం చేద్దామంటే r² ప్లస్ x² ని t² అనుకుందాం. ఇది ఆల్రెడీ చాలాసార్లు సాల్వ్ చేసాం ఇప్పటికమ్మా, ఓకేనా. డిఫరెన్షియేట్ చేస్తే x ఇస్ కాన్స్టెంట్ కాబట్టి 2r dr ఈక్వల్స్ టు 2t dt అవుతుంది. 2 గెట్స్ క్యాన్సల్, r dr ఈక్వల్స్ టు t dt అవుతుంది. అది ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. పై ఈక్వల్స్ టు 2kq πx ఇంటిగ్రల్ 0 to r t dt బై r² ప్లస్ x² వచ్చి t² కాబట్టి t² హోల్ పవర్ 3/2, 2 గెట్స్ క్యాన్సల్. పై ఈక్వల్స్ 2kq πx t క్యూబ్ t² అంటే ఇంటిగ్రల్ 0 to r 1/t². పై ఈక్వల్స్ 2kq πx ఇంటిగ్రల్ 1/t² వచ్చి -1/t అవుతుంది అనమాట. -1/t 0 నుంచి r వరకు. ఇప్పుడు t వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. పై ఈక్వల్స్ 2kq πx -1/t వాల్యూ మనకి ఎంత, √r² ప్లస్ x². లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. r² ప్లస్ x² ప్లస్ 1/√ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి అది వేసాను అనమాట. 0² అంటే ఇక్కడ x² వస్తుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. పై ఈక్వల్స్ టు 2kq πx ఏమవుతుందంటే 1/x మైనస్ 1/√r² ప్లస్ x². ఈ x నడుపు పంపించామనుకోండి. పై ఈక్వల్స్ టు 2kq π into 1 minus x by root of r² plus x² వస్తుంది. k వాల్యూ కూడా మనం సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. 2 into 1/4πε0 q π into 1 minus x by
రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ని 1 మైనస్ కాస్ థీటా అలా రాసుకుంటాను. ఏమవుతుంది 2 1 is 2, ఇది పై క్యాన్సల్, క్యూ బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్, అంటే మొత్తానికి నాకు దీనివల్ల ఫ్లక్స్ ఎంత వస్తుంది పై ఈక్వల్స్ అంటే క్యూ బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా మనం ఒక పాయింట్ చార్జ్ వల్ల ఒక సర్క్యులర్ రీజన్ పైన ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఎంత వస్తుంది ఈ రకంగా కనుక్కున్నాం. సేమ్ ఇదే తరహాలో ఒకవేళ సెమీ ఇన్ఫైనైట్ వైర్ ఉంటే దానివల్ల ఫ్లక్స్ ఎలా వస్తుంది దాని కూడా ఒకసారి కనుక్కుందాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఫ్లక్స్ డ్యూ టు సెమీ ఇన్ఫైనైట్ వైర్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెమీ ఇన్ఫైనైట్ వైర్ ఉందన్నమాట. ఓకేనా, దీని యొక్క చార్జ్ డెన్సిటీ లాంబ్డా అనుకుందాం. దాని యొక్క వన్ ఆఫ్ ద ఎండ్ దగ్గర నేను ఒక సర్క్యులర్ రీజన్ ని తీసుకుంటే ఆఫ్ రేడియస్ ఆర్. ఇప్పుడు ఈ సెమీ ఇన్ఫైనైట్ వైర్ వల్ల ఈ సర్క్యులర్ రీజన్ లో ఫ్లక్స్ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు? సింపుల్ గా మనకు ఆల్రెడీ తెలుసు, సెమీ ఇన్ఫైనైట్ వైర్ వల్ల అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఆర్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉందంటే ఈక్వల్స్ టు √2k లాంబ్డా బై ఆర్. అంటే ఇప్పుడు ఈ సెమీ ఇన్ఫైనైట్ వైర్ వల్ల రేడియస్ ఆర్ వరకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ √2k లాంబ్డా బై ఆర్ ఉంటుందా అంటే అలా కాదన్నమాట. ఎందుకంటే యాజ్ డిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆర్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూస్ చేంజ్ అవుతాయి. అంటే యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఆర్ లాగా మనం ఒక రింగ్ తీసుకొని సేమ్ ఇందాక సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ √2k లాంబ్డా బై ఆర్ అన్నాం కదా. ఓకేనా, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఓకేనా, ఇది హారిజంటల్ తో వర్టికల్ తో ఎంత యాంగిల్ చేస్తుందంటే 45 degrees 45 degrees యాంగిల్ చేస్తుంది. కాబట్టి చూడండి, ఈ సర్ఫేస్ కి దీని యొక్క ఏరియల్ వెక్టార్ వచ్చి ఇలా ఏ వస్తుంది అన్నమాట. ఓకేనా, సేమ్ అదే విధంగా దీనివల్ల ప్రతి పాయింట్ దగ్గర వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 45 degrees చేస్తుంది. ద ఓన్లీ వేరియబుల్ హియర్ ఇట్ ఈస్ ఆర్ డిస్టెన్స్. డిస్టెన్స్ వేరే అయ్యే కొద్ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే వేరే అవుతుంది. ఇప్పుడు దీన్ని అంతా యూజ్ చేసుకొని ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కుందాం. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడే ఒక రింగ్ ని తీసుకుంటాను. క్లియర్ స్టూడెంట్స్, ఈ రింగ్ యొక్క రేడియస్ వచ్చి స్మాల్ ఆర్, థిక్నెస్ వచ్చి dr అన్నమాట. ఇప్పుడు ఈ సెమీ ఇన్ఫైనైట్ వైర్ వల్ల ఈ రింగ్ పైన వచ్చే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని వచ్చి dపై అనుకుందాం. dపై ఈక్వల్స్ టు E bar dot ds bar. Clear students? dపై ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు సెమీ ఇన్ఫైనైట్ వైర్ ఇస్ √2k లాంబ్డా బై ఆర్. ds అంటే ఏరియా ఆఫ్ ద రింగ్. ds నాకు ఏమవుతుందో చూడండి, ds ఈక్వల్స్ టు 2πr dr అవుతుంది. అదే రాసుకుంటున్నా, 2πr dr కాస్ థీటా అంటే కాస్ 45 degrees. లేక చూడండి, ఏం లేదు, ఇప్పుడు ఈ యొక్క ఎండ్ దగ్గర పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ అనే పాయింట్ దగ్గర ఓకేనా ఎంత యాంగిల్ ఉంటుందంటే 45 degrees ఉంటుంది. ఓకేనా, ఆర్ అనేది ఎంత వ్యారీ అయినా సరే మనకి యాంగిల్ ఎంత వస్తుందంటే 45 degrees వస్తుంది. కాబట్టి నో ఇష్యూ. dపై ఈక్వల్స్ టు చూడండి, ఆర్ గెట్స్ క్యాన్సల్, √2k లాంబ్డా 2π dr cos 45 వచ్చి 1/√2 కూడా క్యాన్సల్. ఇది నాకు మొత్తానికి వచ్చిన ఈక్వేషన్ అన్నమాట. ఇప్పుడు నాకు పై వాల్యూ కావాలనుకోండి, పై ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ dపై అంటే ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే
జీరో నుంచి క్యాపిటల్ ఆర్ లెంత్ వరకు, 0 to r k లాంబ్డా 2π dr. క్లియర్ స్టూడెంట్స్? చూడండి పై ఈక్వేషన్ నాకు ఏమవుతుందో చూడండి. k కాన్స్టెంట్, లాంబ్డా కాన్స్టెంట్, 2π కాన్స్టెంట్, 2πk లాంబ్డా ఇంటిగ్రల్ dr 0 to r వరకు. పై ఈక్వల్స్ టు 2πk అంటే 1/4πε0. ఇది లాంబ్డా. ఇంటిగ్రల్ dr నాకేమవుతుంది అంటే r అవుతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే r - 0. పై గెట్స్ క్యాన్సిల్, 2 1 is 2 2 జా. పై ఈక్వల్స్ టు λ/2ε0 into r. Electric flux due to semi-infinite wire is λ/2ε0 into r radius. Clear students? ఒకవేళ మొత్తం సర్క్యులర్ రీజనే కాకుండా మనం ఇస్తున్న ఫ్లక్స్ త్రూ ఎంటైర్ సర్క్యులర్ రీజన్ తీసుకున్నాం. ఎంటైర్ సర్క్యులర్ రీజన్ కాకుండా ఒకవేళ రింగులో పాస్ అయ్యే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మాత్రమే కనుక్కోవాలి. అంటే దీంట్లోంచి పాస్ అయ్యేది కాకుండా కేవలం ఈ రింగ్ పోర్షన్ ఏదైతే ఉందో అందులోంచి పాస్ అయ్యే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మాత్రమే కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క రేడియస్ r అనుకోండి, ఈ కంప్లీట్ రేడియస్ వచ్చి r2 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, జస్ట్ లిమిట్స్ వచ్చి r1 నుంచి r2 వరకు పెట్టాలి. క్లియర్ స్టూడెంట్స్? అంటే అప్పుడు నాకేమవుతుంది, π ఈక్వల్స్ టు 2πk లాంబ్డా ఇంటిగ్రల్ r1 to r2 దేనికి, ఫ్లక్స్ త్రూ రింగ్ పోర్షన్. సేమ్ ఇదే విధంగా మనం ఒక పాయింట్ చార్జ్ ఇందాక చేసిన ప్రాబ్లమ్స్ కూడా జస్ట్ లిమిట్ చేంజ్ చేయడం వల్ల కూడా కనుక్కోవచ్చు. ఓకేనా? r2 to r1 dr. పై ఈక్వల్స్ టు సేమ్ 2π, k వచ్చి 1/4πε0 లాంబ్డా r2 - r1. పై ఈక్వల్స్ టు π 2 1 is 2 2 జా. అప్పుడు λ/2ε0 into r2 - r1 వస్తుంది. క్లియర్? అంటే సింపుల్గా ఇంటిగ్రేషన్ మెథడ్స్ మనం యూజ్ చేసుకోవడం వల్ల సర్ఫేస్ ఎలాంటిదైనా సరే, ఓకేనా, ఆబ్జెక్ట్ ఎలాంటిదైనా సరే మనం ఈజీగా ఫ్లక్స్ వాల్యూస్ అనేది కనుక్కోవచ్చు. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వెక్టర్ ఫామ్లో ఉండి మన సర్ఫేసెస్ ద్వారా ఫ్లక్స్ కనుక్కోవాలంటే ఎలా, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక XY ప్లేన్ తీసుకున్నాను. ఇది ఒక రెక్టాంగులర్ సర్ఫేస్ అనేది ఉందన్నమాట. whose length is A and breadth is B. ఇప్పుడు దీనిలో పాస్ అయ్యే ఫ్లక్స్ ఎంత కనుక్కోవాలి. ఫ్లక్స్ కనుక్కోవాలంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ తెలియాలి కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ E బార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్ ఫామ్ ఎంత అంటే E0 x i ప్లస్ E0 x j ప్లస్ E0 x k. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఈక్వేషన్. ఇప్పుడు దీనికి సంబంధించి ఈ రెక్టాంగులర్ సర్ఫేస్ లో ఎంత ఫ్లక్స్ పాస్ అవుతుందో కనుక్కోవాలి. సింపుల్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ 3 డైరెక్షన్స్ ఇచ్చున్నారు. ఓకేనా? i క్యాప్ అంటే x డైరెక్షన్ లో E0 x, j క్యాప్ అంటే y డైరెక్షన్ లో కూడా E0 x, k క్యాప్ అంటే z డైరెక్షన్ లో కూడా E0 x. సింపుల్ క్వశ్చన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది ఒక సర్ఫేస్, దీని ఒక యూనిట్ వెక్టార్, ఏరియల్ వెక్టార్ ఎలా వస్తుందంటే ఈ డైరెక్షన్ లో వస్తుంది. ఇప్పుడు i క్యాప్ విచ్ మీన్స్ x డైరెక్షన్ లో వెళ్తున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ k క్యాప్, ఐ మీన్ ఏరియల్ వెక్టార్ అనేది k క్యాప్ డైరెక్షన్ లో ఉంది. ఎంత యాంగిల్ చేస్తా అంటే 90 degrees. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే E.S అన్నమాట. అంటే ఏమవుతుంది, ES cos θ. అంటే cos θ మనకి ఏమవుతుందంటే 90 degrees అవుతుంది. అంటే సింపుల్ చెప్పాలంటే ఏం లేదు,
ఇలా వెళ్ళే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఈ సర్ఫేస్ పైన ఏముంటుంది? ఫ్లక్స్ ఏముండదు, కాబట్టి జీరో అవుతుంది. ఏది? ఫ్లక్స్. క్లియర్? సేమ్ అదేవిధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంటే దీని యొక్క ఏరియల్ వెక్టర్ ఏ డైరెక్షన్ సేమ్ ఎంత ఉంటుంది? 90 degrees యాంగిల్. అంటే దీని వల్ల కూడా ఫ్లక్స్ మనకి ఏమవుతుందంటే జీరో అవుతుంది. అంటే రెండిటి వల్ల మనకి ఏమవుతుంది అంటే ఫ్లక్స్ రావట్లే. మళ్ళీ మూడో దాని వల్ల ఏంటి చూడండి, E0x kk అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు ఈ సర్ఫేస్ యొక్క ఏరియల్ వెక్టర్ కూడా ఇదే డైరెక్షన్లో ఉంది. అంటే దీనివల్ల మాత్రం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి దానివల్ల ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. కానీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక ప్రాబ్లం ఉంది. ఏంది? E0x kk ఉంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి ఇన్ దిస్ డైరెక్షన్ ఈస్ E0x, అంటే ఎక్స్తో పాటు వేరీ అవుతాను. అంటే ఇక్కడ ఉన్నంత వరకు ఒక ఫ్లక్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. కొద్దిగా ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దికి E0x అన్నాం. అంటే ఎక్స్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దికి కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏమవుతుంది? ఫ్లక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే అర్థమవుతుందా? అంటే ఇది మనకి ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చిందో ఇది నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. కాబట్టి ఫ్లక్స్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే కొద్ది యాజ్ ఎక్స్ ఇంక్రీజెస్ ఫ్లక్స్ ఆల్సో ఇంక్రీజెస్. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇంటిగ్రేషన్ మెథడ్ ద్వారా దీన్ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేయడానికి నేనేం చేస్తున్నా అంటే ఎక్స్తో పాటు వేరీ అవుతుంది కాబట్టి ఎక్స్ అనే డిస్టెన్స్లో డిఎక్స్ లెంత్తో ఒక ఏరియాని తీసుకున్నాం. ఓకేనా? దీనిపైన వచ్చే ఫ్లక్స్ వచ్చి డిపై అనుకున్నాం. డిపై ఈక్వల్స్ టు ఈ బార్ డాట్ డిఎస్ బార్. క్లియర్ ఫ్రెండ్స్? డిపై ఈక్వల్స్ టు ఈ బార్ ఎంత? E0x. డిఎస్ ఎంత అంటే దీని యొక్క ఏరియా. దీని యొక్క ఏరియా ఎంత? లెంత్ ఇంటూ బ్రెడ్త్. అప్పుడు నాకేమవుతుందంటే డిఎక్స్ ఇంటూ బి. క్లియర్ ఫ్రెండ్స్? అంటే ఫ్లక్స్ త్రూ దిస్ ఏరియా ఈస్ E0b x dx. ఇప్పుడు ఆ మొత్తం సర్ఫేస్ పైన కావాలి ఫ్లక్స్. ఏం చేయాలంటే ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రల్ డిపై ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ E0bx dx. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0 నుంచి లెంత్ ఏ వరకు. అప్పుడు పై ఈక్వల్స్ టు E0 కాన్స్టెంట్ బయటికి రాసుకుంటున్నా, బి కూడా కాన్స్టెంట్ బయటికి రాసుకుంటున్నా. ఇంటిగ్రల్ 0 to a x dx. పై ఈక్వల్స్ టు అప్పుడు ఏమవుతుంది? E0b ఇంటిగ్రల్ x dx నాకు ఏమవుతుంది అంటే x²/2. x²/2 లిమిట్స్ 0 నుంచి a వరకు. పై ఈక్వల్స్ టు E0b లిమిట్స్ కనుక అప్లై చేస్తే a²/2 అవుతుంది. అంటే ఇప్పుడు దీనివల్ల వచ్చే ఫ్లక్స్ వచ్చి ఎంత ఉందంటే E0b a²/2 ఉందన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? బాగా అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ ఇదే తరహాలో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ సంబంధించి ఇంకొక ప్రాబ్లం చేద్దాం. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబాయిడ్ నుంచి ఈ రకంగా యాక్సిస్ పైన పెట్టామన్నమాట అట్ ద ఆరిజిన్. ఓకేనా? ఇప్పుడు దీంట్లో నుంచి పాస్ అయ్యే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉందంటే E=E0i. అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చి ఎక్స్ డైరెక్షన్లో ఉంది. అందులో ఇక్కడ ఎలాంటి వేరియబుల్స్ లేవు కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉందంటే యూనిఫామ్గా ఉంది. అన్ని ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంతో కనుక్కోవాలి. మనం ఎలా కనుక్కోవచ్చు దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డిస్కస్ చేసామనుకోండి, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కేవలం ఏ సైడ్స్ నుంచి మూవ్ అవుతున్నాయంటే సైడ్ ఏ నుంచి పాస్ అవుతున్నాయి, సైడ్ బి నుంచి కూడా పాస్ అవుతున్నాయి. అంటే ఏలోకి ఎంటర్ అవుతున్నాయి, బి నుంచి ఏమవుతున్నాయి అంటే ఎగ్జిట్ అవుతున్నాయి. కాబట్టి నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఫ్లక్స్ పాసింగ్ త్రూ బి మైనస్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఏ.
అంటే ఎన్ని ఫ్లక్స్ ఎగ్జిట్ అవుతున్నాయి మైనస్ ఎన్ని ఫ్లక్స్ ఎంట్రీ ఇస్తున్నాయి అలా రాసుకోవచ్చు మనం. క్లియర్ స్టూడెంట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఏ ఒకసారి డిస్కస్ చేద్దాం. అంటే ఎన్ని ఎంటర్ అవుతున్నాయి, ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఏ ఎంత ఉంది చూడండి. ఈ ఈక్వల్స్ టు ఈ నాట్ ఐ క్యాప్ అన్నాను. అవును, ఫ్లక్స్ ఫార్ములా ఏంటి? ఈ బార్ డాట్ ఎస్ బార్. ఎప్పుడంటే ఈ ఫార్ములా ఎప్పుడు వాడంటే ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది యూనిఫామ్ అవుతుంది ఈ ఫార్ములా విషయాలు. లేకపోతే మనం ఏం చేయాల్సి వస్తుంటే చిన్న చిన్న ఏరియాస్ లాగా తీసుకుని అప్పుడు పై ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఏ బార్ డాట్ డిఎస్ బార్ వాడాల్సి వస్తుంది. అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్ ఉన్నప్పుడు సింపుల్గా పై ఈక్వల్స్ టు ఈ బార్ డాట్ ఎస్ బార్ అని యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బార్ ఎంత అంటే ఈ నాట్. నెక్స్ట్ ఎస్ బార్ ఎంత ఉందో ఒకసారి చూడండి. ఇది చూడడానికి ఒక రెక్టాంగిల్ షేప్ లో ఉందన్నమాట. ఓకేనా? బి బ్రెడ్త్, హైట్ వచ్చి హెచ్ ఉంది కాబట్టి బిహెచ్ వస్తుంది. కాస్ థీటా మనకి ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, క్లోజర్ సర్ఫేస్ ఉందనుకోండి, క్లోజర్ సర్ఫేస్ కి ఎప్పుడు వచ్చి ఏరియా వెక్టార్ వచ్చి అవుట్ సైడ్ ఉంటుంది. ఇది ఏరియా వెక్టార్ అవుతుంది. ఓకేనా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా వెళ్తున్నాయి, ఏరియా వెక్టర్ ఎలా ఉందంటే యాంగిల్ ఎంత ఉందంటే 180 degrees. క్లియర్ స్టూడెంట్స్? కాస్ 180 అంటే ఎంత అంటే -1 కాబట్టి మైనస్ ఈ నాట్ బిహెచ్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు సేమ్ అదే విధంగా సైడ్ బి దగ్గర కనుక్కుందాం. విచ్ మీన్స్ ఫ్లక్స్ అవుట్ సైడ్ పాసింగ్ త్రూ బి అంటే బి నుంచి ఎంత పాస్ అవుతున్నాయి అది కనుక్కోబోతాం. ఏమవుతుంది? ఈ బార్ డాట్ ఎస్ బార్ ఈ వచ్చి ఈ నాట్, ఎస్ వచ్చి సేమ్ బి ఇంటూ హెచ్ కాస్ 0 degrees ఏమవుతుందంటే ఈ నాట్ బిహెచ్ వస్తాం. ఇప్పుడు పైన మనకి ఏమవుతుందంటే పై బి మైనస్ పై ఏ రాసాం కాబట్టి ఈ నాట్ బిహెచ్ మైనస్ ఈ నాట్ బిహెచ్ మనకి ఏమవుతుందంటే 0 అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఎన్ని ఎగ్జిట్ అవుతున్నాయి మైనస్ ఎన్ని ఎంట్రీ ఇస్తున్నాయి మొత్తం మనకి ఏంటంటే 0. అంటే అంతే కదా, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఎన్ని ఫీల్డ్ లైన్స్ అయితే ఎంటర్ అవుతాయి అన్ని ఫీల్డ్ లైన్స్ ఎగ్జిట్ అవుతాయి. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు నేను క్వశ్చన్ చిన్న చేంజ్ తీసుకుని రావాలనుకుంటున్నా. అదే ఏంటంటే ఈసారి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈక్వల్స్ టు ఈ నాట్ ఎక్స్ స్క్వేర్ తీసుకుంటాను. ఈ నాట్ ఎక్స్ స్క్వేర్ ఐ క్యాప్. ఎక్స్ డైరెక్షన్ లో ఫ్లక్స్ లైన్స్ మూవ్ అవుతున్నాయి, ఫీల్డ్ లైన్స్ మూవ్ అవుతున్నాయి, కానీ అవి ఎక్స్ తో పాటు వేరీ అవుతున్నాయి. అంటే దూరం వెళ్ళే కొద్దీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది, విచ్ మీన్స్ ఫ్లక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు పైనట్ ఎంతో కనుక్కోవాలి. సేమ్ పైనట్ అంటే ఎంత? పై బి మైనస్ పై ఏ అంటే ఎన్ని ఎగ్జిట్ అవుతున్నా మైనస్ ఎన్ని ఎంట్రీ ఇస్తున్నాయి. ఫస్ట్ ఎన్ని ఎంట్రీ ఇస్తున్నాయో దాన్ని కనుక్కుందాం. పై ఏ ఈక్వల్స్ టు ఎలా కనుక్కోవచ్చు చూడండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వేరే అవుతుంది. పై ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్. ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. నేను ఇక్కడ సింపుల్ ఒక మెథడ్ యూస్ చేయాలనుకున్నా. అదే ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, ఎక్స్ తో పాటు వేరీ అవుతాను. ఇక్కడ ఏ అనేది చూసామనుకోండి, ఏ అనేది ఆరిజిన్ సైడ్ ఉందన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? ఆరిజిన్ సైడ్ ప్లేస్ అయింది ఏ అనేది. బి అనేది ఎల్ అనే లెంత్ తర్వాత ఉంది సైడ్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఏ అనేది ఆరిజిన్ దగ్గర ఉంది, విచ్ మీన్స్ అట్ ఏ ఎక్స్ ఈక్వల్స్ టు 0. చూడండి, ఏ సైడ్ దగ్గర ఎక్స్ వాల్యూస్ అన్ని 0 అంటే ఈ అనేది అట్ ఏ దగ్గర ఏమవుతుందంటే 0. ఈ అట్ ఏ ఈస్ 0. అప్పుడు ఆటోమేటిక్గా పై ఏ నాకేమవుతుందంటే 0 అయిపోతుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఏ అనే సైడ్ దగ్గర ఎక్స్ 0 కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0, దేర్ఫోర్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఏ ఈస్ 0. ఇప్పుడు ఫ్లక్స్ పాసింగ్ త్రూ బి కనుక్కోవాలి. క్లియర్ స్టూడెంట్స్? ఫ్లక్స్ పాసింగ్ త్రూ బి ఎలా కావచ్చు?
పై బి ఈక్వల్స్ టు పై అవుట్, ఇవి ఎగ్జిట్ అవుతున్నాయి. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఫ్లక్స్ పాసింగ్ త్రూ సైడ్ బి. ఓకేనా, సింపుల్ గా పై బి ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతా ఈ నాట్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఈ ఏరియా ఎంత ఉందంటే బి ఇంటూ హెచ్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఎక్స్ ఎంత డిస్టెన్స్ లో ఉంది బి అనే సైడ్ అంటే ఎల్ అనే డిస్టెన్స్. పై బి ఈక్వల్స్ టు ఈ నాట్ ఎల్ స్క్వేర్ బిహెచ్ అనమాట. అంటే ఏ నుంచి అసలు ఫ్లక్సే పాస్ అవ్వట్లేదు, ఎందుకంటే మనకి 0 వచ్చింది. కానీ బి నుంచి మనకి ఇంత ఫ్లక్స్ అనేది పాస్ అవుతుంది. కాబట్టి పై నెట్ ఈక్వల్స్ టు పై బి మైనస్ పై ఏ, కాబట్టి ఈ నాట్ ఎల్ స్క్వేర్ బిహెచ్ మైనస్ 0. దేర్ఫోర్ ఐ విల్ గెట్ నెట్ ఫ్లక్స్ ఈక్వల్స్ టు ఈ నాట్ ఎల్ స్క్వేర్ బిహెచ్. ఈ రకంగా నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల కూడా ఈ క్యూబాయిడ్ లో నెట్ ఫ్లక్స్ ఎంత వస్తుందో కనుక్కున్నాం. క్లియర్ స్టూడెంట్స్? ఇంకా మనము సేమ్ ఇదే తరహాలో లాస్ట్ ఒక ఫైనల్ ప్రాబ్లం చేసి అదో లెక్చర్ ని కంప్లీట్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఈరోజు లెక్చర్ లాస్ట్ ఫైనల్ ప్రాబ్లం చేద్దాం. చూడండి, క్వశ్చన్ ఏంటంటే ఒక రైట్ సర్క్యులర్ కోన్ ఉందన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? దీని యొక్క రేడియస్ ఎంత ఉందంటే ఆర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఇలా వస్తున్నాయి. ఈ ఈక్వల్స్ టు ఈ నాట్ ఐ క్యాప్. ఇప్పుడు దీనిలోంచి ఎంత ఫ్లక్స్ పాస్ అవుతుంది, ఎంత ఫ్లక్స్ ఎగ్జిట్ అవుతుంది, సేమ్ అదే విధంగా నెట్ ఫ్లక్స్ ఎంత కనుక్కోవాలి. ఎలా? చూడండి, ఫస్ట్ థింగ్ ఈస్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వేరియబుల్ కాదు, కాన్స్టెంట్. కాబట్టి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎన్ని అయితే ఎంటర్ అవుతాయో అన్ని ఎగ్జిట్ కూడా అవుతాయి. ఇప్పుడు చూడండి, ఎన్ని ఎంటర్ అవుతాయో మనం ఎలా కనుక్కోవాలి. పై ఈక్వల్స్ టు పై ఈక్వల్స్ టు ఎన్ని ఎంటర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఫీల్డ్ లైన్స్ ఇలా వస్తున్నాయి. ఇది రైట్ సర్క్యులర్ కోన్. ఓకేనా, నేను సింపుల్గా ఏం చేస్తున్నా అంటే ఒక ట్రయాంగిల్ని ఊహించుకుంటాను. ఓకేనా, ట్రయాంగిల్ లా తీసుకున్నాను. ఆ ట్రయాంగిల్లో ఫీల్డ్ లైన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి, ఏ నాట్ ఐ క్యాప్. ఇప్పుడు పై ఫార్ములా ఏంటి? యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్ డాట్ ఎస్ బార్. ఓకేనా, పై ఈక్వల్స్ టు ఈ బార్ వచ్చి ఈ నాట్, ఎస్ బార్ వచ్చి ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్. ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ బేస్. బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ మనకి ఎంత ఉంటుందంటే ఇక్కడ రేడియస్ ఆర్ కాబట్టి బేస్ వచ్చి 2r ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ హెచ్ అయితే పైన మనకి ఏమవుతుందంటే ఈ నాట్ ఆర్ హెచ్. క్లియర్ స్టూడెంట్స్? ఇది పైన సేమ్ పై కూడా ఎంత వస్తుందంటే ఈ నాట్ ఆర్ హెచ్ వస్తుంది. ఓకేనా, మొత్తానికి పై నెట్ ఈక్వల్స్ టు ఈ నాట్ ఆర్ హెచ్. ఎంటర్ అయ్యేదాన్ని పైన వచ్చి మైనస్ నెగిటివ్గా తీసుకుంటే మైనస్ ఈ నాట్ ఆర్ హెచ్ ఈక్వల్స్ టు పై నెట్ నాకు మొత్తానికి ఏమవుతుందంటే 0 అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్?